హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో వచ్చేసా. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మైసూర్ ట్రిప్. మేము రీసెంట్గా 1 డే ట్రిప్ టు మైసూర్ వేసాం లోకల్ ట్రావెల్స్తో మాట్లాడుకొని. సో ఆ ట్రిప్లో మేము ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసాం, ఏం ఫుడ్ తీసుకున్నాం, వాట్ ఈజ్ అవర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, రియలిస్టిక్గా మీకు చెప్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ మేము 6:15 స్టార్ట్ అయిపోయాం. తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఒక హోటల్ దగ్గర ఆపాడు. సో వేరేవేవో ఎందుకు ట్రై చేయడం బయట అని సింపుల్గా బేసిక్ మై లవ్లీ ఇడ్లీ ఆర్డర్ చేసాము. ఏం బాగాలేదు, చట్నీ బాగాలేదు, సాంబార్ బాగాలేదు. ఐ నో కర్ణాటకలో హోటల్స్ ఇలాగే ఉంటాయి, ఫుడ్ టేస్ట్ ఇలా ఉంటుందని, బట్ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్. సో సర్లే అని చెప్పి ఒక గులాబ్ జామున్ ఆర్డర్ చేసుకున్నాం. అదైతే 1 month బ్యాక్ చేసిన దానిలా అనిపించింది. సో బోత్ ఆర్ లైక్ 2 out of 10. సో ఫైన్, అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. సో శ్రీరంగపట్నం అనే ప్లేస్కి తీసుకువెళ్ళారు. ఇది జామియా మసీద్ అని చెప్పారు. సో నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ ఆ చుట్టూ ఉన్న ఇల్లులు, సింపుల్ లిటిల్ హౌసెస్, ఎన్వైర్న్మెంట్ కానీ లైక్ చూడండి, గ్రీనరీగా చాలా చాలా బాగుంది ప్లేసెస్ అయితే. ఆ ప్లేస్ చుట్టూ సూపర్ ఉంది. వెదర్ వావ్, నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుండి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి తీసుకువెళ్ళారు. టెంపుల్ అయితే ఎంత బాగుంటుందో. టు బీ ఫ్రాంక్, బెంగళూరులో ఫుడ్ బాగోదేమో కానీ టెంపుల్స్ అయితే అద్దుర్స్. ఆ వైబ్ ఇస్తాయి కదా. నాకు అన్ని టెంపుల్స్ వైబ్ ఇవ్వవు. కొన్ని టెంపుల్స్ ఏదో వెళ్ళి దండం పెట్టుకుంటాను, బట్ దిస్ టెంపుల్ గివెన్ మీ సచ్ అ వైబ్. లైక్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సో పీస్ఫుల్. సో లోపల విష్ణుది పడుకొని ఉంటుంది కదా, అది చాలా బాగా నచ్చింది. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అలా కర్ణాటక సైడ్ టెంపుల్స్ అన్నీ, అండ్ అటు సరౌండెడ్ బై ప్లేసెస్ టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా. సో నాకు ఇదైతే వర్షం మూవీలో మెల్లగా కరగని ఆ సాంగ్ ఒక టెంపుల్లో తీస్తారు కదా, అలాంటి ఒక ఫీల్ వచ్చింది. అంత బాగుంది ఈ టెంపుల్ అయితే. నిజంగా చాలా బాగుంది అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎక్కడి దాకా రావాలంటే ఆ అనుగ్రహం ఉండాలంటారు కదా. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు. అఫ్ కోర్స్ దేవ్ టోల్డ్ నాట్ టు డూ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం లోపల ఉన్నంతసేపు నా హార్ట్ 100% అక్కడే ఉండాలి, ఆ ప్రేయర్స్తోనే ఉండాలి అని చెప్పి అలా ఉన్నాను. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఐ ఫెల్ట్ సో మచ్ ఆఫ్ పీస్. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మన ఇష్టం కదా, శుభ్రంగా వీడియోస్ తీస్తున్నాను. అండ్ ఉన్నది ఒక్కటే లైఫ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ కదా. సో అలా బర్డ్స్ ఫ్లై అవుతున్నప్పుడు వీడియో తీసనమాట. వావ్, సినిమాల్లో చూపిస్తారు కదా, అంత బాగా వచ్చింది ఆ క్యాప్చరింగ్ మూమెంట్. ఇట్ వాజ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ తర్వాత చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం తీసేస్తున్నాను. అండ్ ఆ బస్ వాళ్ళు, ట్రావెల్ వాళ్ళు కొంచెం టైమే ఇచ్చారు. ఆ కొంచెం టైంలోని ఇవన్నీ కవర్ చేయాలి కదా. సో వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. ఇలా బయటకు రాగానే ఈయన ఐస్ క్రీమ్ అమ్ముతున్నారన్నమాట. 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు. సో చిన్నప్పుడు ఏ టేస్ట్ ఉందో ఇప్పటికి అలాగే ఉంది. సూపర్. తర్వాత ఈ ఐడల్ కొనుక్కున్నాను 100 రూపీస్కి. నిజంగా ఎంత బాగుందో, ఇంట్లో అలా ఉండిపోద్ది కదా ఒక మెమరీ లాగా. తర్వాత అక్కడ నుండి మైసూర్ సిల్క్ స్టోర్ అన్నది తీసుకువెళ్ళారు. అన్నీ హై ప్రైజెసే. నేనైతే ఏం కొనుక్కోలేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దోస్. తర్వాత ఈ మురుకులు కొనుక్కొని శుభ్రంగా తింటూ కూర్చున్నాము. తర్వాత లంచ్ అని చెప్పి తీసుకువెళ్ళారు. అరే ఏందో వీళ్ళ కమిషన్స్ అంతే. ఆ ఫుడ్ అయితే 1 out of 10 థాలీ అంటారు, దాన్ని వాటర్ థాలీ అనొచ్చు, వెజ్ థాలీ కాదు. ఎనీవే ఫైన్. ఫుడ్ వైజ్ డిసప్పాయింటెడ్ లిటరలీ. ఏదో కర్డ్ రైస్ తెచ్చుకొని తిన్నా కూడా హ్యాపీగా ఆరామ్సే ఎంజాయ్ చేస్తూ తినొచ్చేమో. ఇట్స్ ఫైన్. ఫైనల్లీ అక్కడ నుండి మైసూర్ ప్యాలెస్కి తీసుకెళ్లారు. ది మోస్ట్ ఎక్సైట్మెంట్ ప్లేస్. లోపల ఏముంది, మైసూర్ ప్యాలెస్లో ఏముంటుంది అసలు అని నాకు ఎప్పుడు ఆతృత ఉంటుంది. ఫైనలీ దాట్ వాజ్ రివీల్డ్. సో నిజంగా బాగుంది. ఇట్ ఈస్ వర్త్ వాచ్. అంటే పదే వెళ్ళి చూసే అంత కాదు, కానీ ఒక్కసారి వెళ్ళి చూస్తే ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. సెకండ్ టైం చూస్తే ఏముంది థ్రిల్ అని అనిపిస్తుంది అలా. సో నాకైతే సీతారామం మూవీలో సీతా ప్యాలెస్ ఉంటుంది కదా, అలా అనిపించింది. అఫ్కోర్స్ రాయల్గా పాత రోజుల్లో కింగ్స్ అందరూ ఉండేవాళ్ళు కదా, అఫ్కోర్స్ అలాగే ఉంటుంది. నాకేం బాగా అనిపించిందంటే అక్కడ డిస్క్రిప్షన్స్ బాగా పెట్టారన్నమాట. ఈ ఫొటోస్ దేనికి, ఫొటోస్ ఎవరు, మాన్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ. సో ఇవన్నీ అంట
ఇవన్నీ గిఫ్ట్స్ కింగ్స్ ఎక్కడైనా వేరే ఊర్లకి వెళ్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఇలా బాగుంది. ఆ డిస్క్రిప్షన్ కూడా బాగా అనిపించింది. అండ్ బ్యూటిఫుల్ అబ్బా, చాలా పెద్ద ప్యాలెస్. కొంచెం టైం పడుతుంది, మాకు ఇచ్చిన టైమే కొద్దిగా, బట్ ఆ కొద్ది టైంలో కూడా నేను బాగా కవర్ చేసి వీడియోస్ అవి తీసి, బట్ నేను ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా చదువుతున్నాను. ఈ ప్లేస్ ఏంటి, ఆ మాన్యుమెంట్స్ ఏంటి, ఎవరికి ఎవరు ఇచ్చారు, ఎవ్రీథింగ్. ఇది సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్ అంట, బాగుంది, బాగానే ఉంది. తర్వాత ఎవరైనా గెస్ట్లు కానీ అలాంటి వాళ్ళు వస్తే అక్కడ కూర్చునే వాళ్ళంట ఆ ప్లేస్. ఇది కూడా బాగుంది. సో అలా ప్రతి ఒక్క ప్లేస్ చాలా బాగుంది. సో ప్యాలెస్ మొత్తం ఒకటైతే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది అదర్స్ మాట, అంటే కళ్ళు జిగేయాలి అనిపించే అని అంటారు కదా, అంత బాగుంది ప్లేస్. నాకు చంద్రముఖి మూవీ గుర్తొచ్చింది, సీతారామ మూవీ గుర్తొచ్చింది. నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ప్యాలెస్. ఐ థింక్ ప్యాలెస్ చూడడానికి వెళ్తే ప్యాలెస్ చూసిన మొత్తంలో ఇది నా ఫేవరెట్ మాట. ఇది సిల్వర్ డోర్ అండ్ చాలా రాయల్ అనిపించింది ప్యాలెస్. ఆ ప్యాలెస్ దగ్గరే టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా అలా ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము. యాజ్ యూజువల్ టెంపుల్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతిదీ. సో అలా విజిట్ చేసి వెళ్తున్నాం అన్నమాట. Here comes one of the famous temples which is చాముండేశ్వరి టెంపుల్. సో ఆర్కిటెక్చర్ అదంతా చాలా బాగుంది. మేము 100 రూపీస్ దర్శన్కి వెళ్ళాము. ఫ్రీ దర్శనం అస్సలు ఖాళీ లేదు. అండ్ ఆ 100 రూపీస్ దర్శనం కూడా 1.5 hour లైన్లో అలా నించుండిపోయాము, ఎందుకంటే ఎవరో విఐపి వచ్చారని చెప్పి. ఇవన్నీ మనకి మామూలే కదా. అండ్ ఫైనల్ విజిట్ ఆఫ్ ద డే బృందావన్ గార్డెన్స్. నాకైతే బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్సే బాగా నచ్చింది. కోర్స్ ఇది నా ఒపీనియన్. సో అక్కడికి చాలామంది వచ్చారు. మేమైతే అలా లోకల్ ట్రావెల్స్తో టైఅప్ అయ్యి వచ్చాము. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుండి చాలామంది వచ్చారు. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే మ్యూజికల్ ఫౌంటైన్, అదే లైట్ షో. నిజంగా అది నాకైతే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ మ్యూజిక్ ఫౌంటైన్స్ ఇలా నేను చాలా దగ్గర చూశాను, బట్ అన్నిటికన్నా నాకు ఇక్కడ బాగా నచ్చింది. మోస్ట్లీ కన్నడ సాంగ్సే వేస్తారు 90%, 10% హిందీ సాంగ్స్. మన తెలుగు సాంగ్స్ ఏమి ఉండవు. ఆ కన్నడ హిందీ సాంగ్స్ కూడా తెలుగు మూవీ డబ్డ్ సాంగ్స్ అవి ఉంటాయి కదా, మోస్ట్లీ అవే ఉంటాయి. అండ్
బట్ ఎనీవే లైట్ షో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఐ కెన్ సే 10 out of 10. దెన్ ఎంటైర్ డేలో నాకు శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ప్లస్ ఈ లైట్ షో చాలా బాగా నచ్చింది. అండ్ మిగతా ప్లేసెస్ కూడా బాగున్నాయి, బట్ చెప్పుకోవాలంటే ఈ 2 ప్లేసెస్ ఆర్ ద బెస్ట్. అండ్ ఇలా మా రోజు అయిపోయింది. అండ్ తొందరగా ప్యాకప్ అయిపోయి బ్యాక్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ తినాలి కదా, మనం ఎంతెంత తిరిగినా తినడం ఇంపార్టెంట్ కాబట్టి మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆపారు. మళ్ళీ ఫుడ్ సేమ్ క్వాలిటీ, అస్సలు ఏం బాగాలేదు. అదే వాటర్ ఫుడ్. ఇంటికి వెళ్ళగానే మంచిగా ఫుడ్ డీటాక్స్ కావాలనిపించింది, కర్డ్ రైస్ అవన్నీ. సో ఫుడ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వర్స్ట్, బట్ ప్లేసెస్ వైజ్ ఇట్స్ గుడ్. వన్ టైం విజిట్ అంతే. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, ఇట్ మోటివేట్స్ మీ టు డూ మోర్. అండ్ అడగాలంటే అదోలా ఉంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.